నా పేరు శ్రీలక్ష్మి. నేను నల్గొండ జిల్లా కోదాడ నుంచి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్ 6 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. నేను ఎన్నో చోట్ల మందులు వాడాను, ఎన్నో ట్రీట్మెంట్, కేరళ ట్రీట్మెంట్ ఎన్నో చేయించాను. కానీ నాకు ఆ నొప్పి అనేది తగ్గలేదు. తర్వాత నాకు ఈ మధ్య ఇక్కడికి వచ్చే ముందు 2 రోజుల క్రితం కాళ్ళు బాగా తిమ్మిర్లల్లే వచ్చేసేసి చాలా బాధపడిపోయాను. ఆ సమయంలో నేను ఊరికే టీవీ ఆన్ చేసేలోపు రాజుగారి ప్రసంగం వస్తుంది. ఇక ఎమ్మటే చూసుకొని నేను ఇంతకుముందు ఈయన గారి ప్రసంగం విన్నాను, కానీ ఉప్పు కోసం ఉప్పు తినకుండా మనం ఉండలేము అన్న భయంతో నేను ఉప్పుని అనేది తినకుండా మనం అవాయిడ్ చేయగలమా, మనం చేయలేము అని తగ్గించుకుంటూ వస్తున్నాను. కానీ పూర్తిగా అవాయిడ్ మాత్రం చేయలేకపోయాము. దాని గురించి ఇక్కడికన్నా వస్తే బాగుంటుంది. ఆ రోజు ప్రసంగం విని వాళ్ళని చెప్పేవాళ్ళని కానీ విని నాకు చాలా అయ్యో దగ్గర పెట్టుకొని మనం ఇన్ని రోజులు బట్టి ఎంతెంతో అనవసరంగా ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాము, ఏదో చంటిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని దేశమంతా తిరిగినట్లుగా అయిపోయింది నా పని అనేసి నేను ఎమ్మటే మా వారు క్యాంప్ వెళ్ళినా సరే నేను ఇలా ఉందంటే మా కోడలు లేదత్తే మీరు వెళ్ళండి, మావయ్యకి నేను చెప్తాను మీరు వెళ్ళండి అనేసి నేను పాపం గబగబా అన్నీ కొని గబగబా పంపించేసింది నన్ను. వీరు కూడా ఎమ్మటే ఇలా వస్తానమ్మా అంటే రండమ్మా అనేసి అన్నారు. వచ్చామండి. వచ్చాక చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత అసలు నిజంగా ఇన్ని రోజులు బట్టి ఇక్కడ పెట్టుకొని మనం ఎంత ఇబ్బంది పడుతున్నామా అనేసి నాకు చాలా ఇది అనిపించింది. వచ్చాక నిజంగానండి చెప్తే నమ్మరు, వచ్చిన గార్డ్స్ దగ్గర నుంచి ఫస్ట్ మొదలు పెట్టారు. ఎంతో ఆప్యాయంగా రెండమ్మ అనేసినని వాళ్ళు. ఆ తర్వాత లోపలికి వచ్చాక డాక్టర్ కానీ మన ఇన్ఛార్జి వారు కానీ చాలా అసలు నిజంగా ఒక ఆడపిల్ల ఒక అత్తగారింటి దగ్గర నుంచి ఎన్ని రోజులు బట్టో తల్లిగారింటికి కానీ వస్తున్నటువంటి ఆప్యాయత నాకు నిజంగా అలా అనిపించి నాకు చాలా ఇది అనిపించింది. చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరు కూడా మన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మన సిస్టర్స్కి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలా అన్నంత విధంగా వాళ్ళు అమ్మ అనుకుంటూ అంత ఆప్యాయంగా అసలు నిజంగా మళ్ళా భోజనం దగ్గర మనం వెళ్తే నిజంగా తల్లి కానీ కొసిరి తినండమ్మా మీకు నీరసం వస్తుందమ్మా మీరు తినండి అని ఎంతో ప్రేమగా ఒక తండ్రి కానీ బుజ్జగించి కూతురికి చెప్తున్నంత విధంగా మాకు భోజనశాలలో తినండమ్మా మీకు అలవాటు అవుద్ది, మీకు ఆరోగ్యం బాగుంటుంది అని నిజంగా అది ఉప్పు లేకపోయినా మాకు అలా అనిపించని ఒక ఇది లేకుండా ఆ భోజనం కానీ. ఇకపోతే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా డాక్టర్ గారు నిదానంగా అమ్మ మీకు ఇది ఉందా అనేసి నిదానంగా అడిగి అమ్మ ఇక్కడ పెట్టండి అమ్మ అనేసి వాళ్ళు పెట్టేవాళ్ళు కూడానండి. అసలు ఒక రోజు ఇప్పుడు మేము వచ్చి 14 రోజులు అవుతుంది. అసలు ఒకళ్ళ నోటి మించైనా ఒక విసుగు, ఒక కోపం, అసలు నిజంగా నేను ఎన్ని చోట్ల తిరిగాను, ఇలాంటి ట్రీట్మెంట్ మాత్రం నాకు ఎప్పుడూ కనపడలేదు. ఇక మాకు ఇన్ఛార్జి ఉషశ్రీ గారు మాకు చాలా బాగా ఆవిడ అన్నిటికీ చాలా ఇదిగా అసలు సహాయం చేయటం. మా డాక్టర్ గారిక అన్నీ మనకి ఏది అవసరమో మీకు ఏదో నిజంగా నాకు అనిపించింది. ఎంతో నేను పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చిన్న వయసు ఆవిడైనా ఓహో వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ అవసరం అని నిజంగా మాకు ముందుగా తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ని ఆవిడ చాలా బాగా మాకు ట్రీట్ చేస్తున్నారు. ఇక రాజుగారి ప్రసంగం చెప్పడానికి అసలు వీలు లేదు. ఇక విశాలమ్మ గారిది ప్రసంగం వింటే నిజంగా పిల్లలకి ఒక గురుకులంలాగా, పెద్దవాళ్ళకి ఒక వృద్ధాప్యశాలగా నిజంగా మనం కోడల దగ్గర మనం ఎలాగా మెలగాలో, మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలో, పిల్లలకి చదువు విషయంలో ఎంత జాగ్రత్తగా పిల్లల్ని ఎలా భద్రతగా పెంచాలో ప్రతి ఒక్క విషయం మనం ఇంట్లో ఫంక్షన్స్ వేస్ట్గా జరుపుకునే ఫంక్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం మనకి నిజంగా అసలు నిజంగా ఏం చెప్పాలో ఆవిడకి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు, ఆ విధంగా చెప్తున్నారు. ఇక వంటలశాలకు వస్తే ఉమాగారు ఆవిడ అసలు ఎంతమంది ఎన్ని యక్ష ప్రశ్నలన్నా వేయనియండి ఆవిడ నవ్వుకుంటూనే చెప్తారు. కానీ కొంచెమన్నా ముఖంలోనన్నా నేను అనుకుంటున్నాను విసుగుదల కనపడుతుందేమోనని అసలు ఏ మాత్రం లేదండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మనం తీర్థయాత్రలకు వెళ్తుంటాము, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాము, డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టి వస్తాం. కానీ ఇలాంటి మనకు ఉపయోగపడే వైద్యశాలకు మాత్రం వైద్యశాలను కూడా అనకూడదు, ఇది మనకు పుట్టిల్లు అనుకోవాలి. అలా ఉంటుంది ఇక్కడికి వస్తే మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఏంటంటే తల్లి కానీ అన్ని బుజ్జగించి పంపిస్తున్నట్టు విశాలమ్మ, తండ్రి కానీ మన జాగ్రత్తలు పంపిస్తున్నట్టు రాజుగారు. నిజంగా ఒక తల్లిదండ్రులు మాలాంటి తల్లిదండ్రులు లేని వాళ్ళకి వీళ్ళే ఒక పెద్దరికంగా తల్లిదండ్రుల్లాగా అయిపోయి నిజంగా అంత బాగా ప్రతి ఒక్క విషయంలోనండి
భోజన విషయంలో కానీ అసలు ఇక ఎక్కడ మనకి ఇదన్నది మనకి ఒక అదృష్టంగా ఏ జన్మలో చేసుకుంటేనో ఈ 14 రోజులన్నా రాగలిగాము అనేసినని నాకు చాలా తృప్తిగా 100% సంతోషంగా. అది ఒకటి వెయిట్ కూడానండి, నేను 4 కేజీలు తగ్గాను. అది బాధ కూడా చాలా వరకు నాకు 75% నాకు బాధ చాలా రిలీఫ్గా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి సదుపాయాలు కల్పించి మా కోసం వారు భార్యాభర్తలు కష్టపడుతున్నందుకు వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. నిజంగాను ఈ సిబ్బంది మొత్తానికి కూడాను నేను నా కృతజ్ఞతగా నిజంగా చేతులెత్తి అందరికీ నాకు వారి పాదాభివందనం అన్నమాట. నా పాదాలు పట్టుకున్నారు, నాకు ఎన్నో సేవలు చేశారు. వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నానండి. వాళ్ళందరినీ కూడా నేను జీవితంలో మర్చిపోలేనంత నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చారు. మళ్ళా ఈ మా టీవీ వారికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నానండి.